నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చిన తర్వాత నేను సినిమా చూపిస్తా అని చెప్పి మళ్ళీ పాత పాటే పాడుతూ వస్తున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 దాకా ఇంటర్వ్యూ లేని సినిమాని ప్రజలందరికీ కూడా అరాచకం అవినీతి అనేటువంటి ఒక టైటిల్తో సినిమా చూపించి ప్రజలందరూ కూడా భయపడేలాగా చేసి 175 స్థానాలలో దాదాపు 151 స్థానాలు గతంలో ఇచ్చినటువంటి దగ్గర నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే ఇది ఎంత అట్టర్ ఫ్లాప్ సినిమా అనేది ప్రజలందరూ చెప్పేశారు. అటువంటి ప్రజలు ఏదైతే ఆ సినిమా ఏదైతే ఉందో అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి సీక్వెల్ తీస్తాను 2.0 వస్తుంది, ఆ సినిమా మళ్ళీ చూపిస్తానంటే ఇంకెవరు చూస్తారు? అదేవిధంగా నిన్న అద్దంకి సంబంధించినటువంటి ప్రజలతో మాట్లాడాల్సిన మాటలే అవే. వాస్తవానికి వాళ్ళల్లో ధైర్యాన్ని నింపాల్సింది పోనిచ్చేసి నేను ఇంకా చంద్రబాబు నాయుడికి భయపడాల్సిన అవసరం లేదంటే నీకు భయపడకుండా ప్రజలందరూ కూడా నువ్వు చేసిన అరాచకాలకి ఎవరు భయపడకుండా నీకు ఇచ్చిన ఓట్లది. సో ప్రజలు మళ్ళీ తెలుసు వాళ్ళు ఎలా ఓటేస్తారు ఎలా చూడంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? వచ్చాడురా బిల్డప్ బాబాయ్. బిల్డప్ బాబాయ్ అంటే మనం వింటూ ఉంటాం జబర్దస్త్ కామెడీ షోలో, దీంట్లో చెప్తూ ఉంటాడు. ఇంకా చెప్పేయన్ని ఆ బిల్డప్లు అబద్ధాలకి అద్దు ఆపు ఏమి ఉండదు. మరి నిన్న షర్మిల గారు కూడా అన్నని ఏ విధంగా దుమ్మెత్తిపోసిందో కూడా మనం చూసాం. మరి నిన్నటి రోజున అద్దంకిలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటుంటే నిజంగా నవ్వు ఆగలేదంటే ఒట్టు. అంత కామెడీ షో ఇచ్చాడనమాట. ఇంకా వాళ్ళంతా ఆ కరతాళ ధ్వనులతోటి వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ కరతాళ ధ్వనులు మిన్ననంటాయా అన్నట్లుంది. అంత గొప్పగా కామెడీ చేసేసాడు. చంద్రబాబు నాయుడికి నేను భయపడినంటే అంటే ఇంకెందుకు భయపడతావులే, చెల్లెలు అంతకంటే బాగా భయపెడుతుంది కదా, నీ తల్లి చెల్లి ఇంకో చెల్లి నిన్ను భయపెడుతున్నారు కదా అనేది వినిపిస్తున్నమాట. ఇంకొక వైపు చూస్తే సినిమా చూపిస్తానంటున్నావు. ఈ రోజు నువ్వే చూస్తున్నావు సినిమా, ఇంకా నువ్వు చూపించే సినిమా ఎవరు చూస్తారు? మరి అలా అనుకుంటే నీ అధికారం ఏంటి? గతంలో నీ ఎంపీలు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలు ఎలాంటి సినిమాలు చూపించారో కూడా చూసాం. గంట అరగంట ఇవన్నీ కూడా విన్నాం, చూసాం. పార్లమెంట్ స్థాయిలో సినిమా, పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు. అవును, పాన్ ఇండియా స్థాయి. నిజంగా ఇలాంటివన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇట్లా కళ్ళు మూసుకుంటే అట్లా అయిపోయిద్ది అని అంటే, మరి కళ్ళు మూసుకునే కదా నువ్వు 2019 నుంచి 2024 వరకు గుడ్డి పరిపాలన చేసావు, ధృతరాష్ట్ర పరిపాలన అందించావు, ఒక గౌరవ సభని కౌరవ సభగా మార్చావు. మరి నీలాంటి వ్యక్తి ఆల్రెడీ చూసి నువ్వేంటి అని తెలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడేమంటున్నావు? వస్తే మరి నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుంటానో లేకపోతే మంచి పరిపాలన అందిస్తానో చెప్తారు ఎవరైనా. మరి ఈయనేమంటున్నాడు? రపరప నరికేస్తాం, రక్తంతో హోళీ చేస్తాం, సప్త సముద్రాల అవతలన జుట్టుబట్టి లాక్కొస్తాం అని చెప్తున్నాడు. నరికితో మరి ఎవరైనా రిటైర్డ్ అయిపోయిన అధికారులు ఉన్నా కూడా వదిలిపెట్టాం. ఎవరైతే మా సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి, మాకు సంబంధించిన వ్యక్తులు మీరు ఇబ్బంది పెట్టారో వీళ్ళకి మీ చేత సారీ చెప్పిస్తామని కూడా అంటున్నాడు ఆయన, పోలీస్ ఆఫీసర్ల చేత. యాక్చువల్గా సినిమా చూపిస్తామంటే 2019 2024 ఏదైతే ఉందో ఇది అదే టైంలో వివేకం అనే సినిమా ఒకసారి చూశారు. ఆయన చూపించే సినిమా ఏమో తెలియదు కానీ వివేకం అనే సినిమా చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. అదేవిధంగా ఈసారి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా చూపిస్తుంది. ఈసారి తల్లి చెల్లి సెంటిమెంట్ కూడా ఉంటుందా, ఎమోషన్స్ కూడా మనకు కనిపిస్తాయా, వాళ్ళని కూడా దింపండి రంగంలోకి అని చెప్పేసి ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. ఈసారి ఆ ఎమోషన్స్ ఉంటాయంటారు? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకుండవు? ఇప్పుడు కాదంబరి జత్వాని ఆడపిల్లని కిడ్నాప్ చేయటం మనం సినిమాల్లోనే చూసాం. రాజకీయ నాయకులు వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి వాళ్ళ పిల్లల్ని ఇదిగో ఏదైనా ప్రేమించుకున్నారంటే ఇట్లాంటి ఇబ్బందులు గురి చేసే వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతారో మనం చూసాం. మరి అది మనం రియల్గా సినిమా లేకుండానే సినిమాటిక్ రేంజ్లో మనకు చూపించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున తల్లి చెల్లి మరి వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని 2019లో కనకపు సింహాసనం మీద మరి ఎలా కూర్చోబెట్టారో చూసాం. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున ఆ రోజున మా జగన్ మంచివాడు అని చెప్పిన వాళ్ళు ఈ రోజున నీ అంత నికృష్టులు లేరు అని చెప్తున్నారు. మరి అంతే కదా, ఈ రోజున షర్మిల మాట్లాడే మాటలు కానీ అంటే విజయమ్మ మాట్లాడకుండానే షర్మిల చేత మాట్లాడిచ్చే మాటలు కానీ క్లియర్గా అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఆవిడ బయటకు వచ్చి ఎక్కడా కూడా షర్మిల మాటలను ఖండించట్లేదు. ఆవిడ బయటకు వచ్చే పాపం ఇబ్బంది పడుతూ రాలేక కేవలం లేఖ రూపంలో అన్నీ కూడా చెప్పింది. మరి అలాంటిది రేపు ఖచ్చితంగా ఇది ప్రజలు ఏ విధంగా నిన్ను క్వశ్చన్ చేస్తారంటే, ఈ రోజున పాదయాత్ర ఓ అని చెప్పేసి తగ రంకెలేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకటే అడుగుతారు, చెల్లికి ఇస్తానన్నావు ఇవ్వకుండా ఉన్నందుకే కదా ఈ రోజున షర్మిల మాట్లాడుతుంది, మరి దానికేం సమాధానం చెబుతావు? నీ తల్లి నీతో ఉండకుండా షర్మిల దగ్గర ఎందుకు ఉంటుంది?
అంతకంటే ముందు నీకు ఓటు ఎందుకు వేయలేదు? నీ కన్న తల్లి నీకు ఓటు వేయకుండా వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎలా అడుగుతావు నువ్వు ఓటు? మరి ఇంకొక చెల్లి బాబాయ్ కూతురు, మరి ఆవిడ పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ సమాధానం చెప్పి నువ్వు పాదయాత్ర స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే చాలా కష్టం. అంటే చెప్పు దెబ్బలు అంటారా, లేకపోతే చీపురు దెబ్బలు అంటారా, పేడ తీసుకొని కొడతారా, కోడిగుడ్లు తీసుకొని కొడతారా? ఇంకా ప్రజల ఆగ్రహానికి అవధులే ఉండవు, కట్టలు తెంచుకుండిద్ది ఈసారి మాత్రం ఆగ్రహం. అంటే జస్ట్ అనుమానం వచ్చినందుకే ఖచ్చితంగా అది అవినాష్ రెడ్డి కాదా అనేటువంటి కొంచెం అనుమానం వచ్చినందుకే ఖచ్చితంగా ఈసారి మా అన్నకి రాజ్యాధికారాన్ని ఇవ్వకండి అంటూనే అన్నందుకు ఇద్దరు చెల్లెలు కోరుకున్నది జరిగింది. నిజంగా 151 స్థానం నుంచి 11 స్థానాలు పడిపోవడానికి ఒక పక్క చెల్లెలు తల్లి కూడా కావచ్చు. తల్లి భయపడిపోయి అమెరికాలో దాక్కొని మరి నిజంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలు ఓన్లీ షర్మిల మాత్రమే అని చెప్పి ఆవిడే చెప్పేసింది. సో ఈసారి కన్ఫామ్ అయిపోయింది, ఖచ్చితంగా అటు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్పి కన్ఫామ్ అయిన తర్వాత రానున్నటువంటి ఎన్నికల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున క్లిక్ కాబోతుందని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తే ఆస్తులు మొన్న ఓన్లీ అటు షర్మిల అటు సునీత ఇద్దరే మాత్రం అడిగారు 2024 ఎన్నికల్లో. ఈసారి తల్లి కూడా జతపరిస్తే ఏం జరగబోతుందంటే ఏముండిద్దండి ఇంకా అంటే జగన్ జైలు యాత్రే ఖాయం. ఎమోషనల్ సినిమా పక్కా ఖచ్చితంగా జగన్ జైలు యాత్ర ఖాయం. ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం అంటే తల్లి సొంత కన్న తల్లి నీకు ఇంకా మనం ఇన్ని రోజుల నుంచి ఒకవేళ ఆవిడకి కొడుకంటే ఇష్టం లేదా అంటే మనం ఎన్నో సందర్భాల్లో చూడండి ఎక్కడ వాళ్ళిద్దరూ మీట్ అయినా ఆవిడ పాపం అతన్ని పలకరించడానికి ఎంత ఇదైపోతా ఉండిద్ది. కన్నబిడ్డ మీద ఎంత ప్రేమ ఉంది, వాడు ఎట్లాంటి వాడైనా కానివ్వండి, కన్న తల్లి ప్రేమ దేంతో కూడా మనం సరిపోల్చలేము. మరి అలాంటి మనస్తత్వం ఉన్న ఆవిడ మరి ఈ రోజున ఎందుకు ఆ లేఖ అంత బాధాకరమైన హృదయంతో రాసింది అంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి ఆత్మకి శాంతి కలగాలి, అటు వివేకానంద రెడ్డి గారికి ఆత్మకి శాంతి కలగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అటు నాటుకోడి అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి అంటే వీళ్ళు బ్యాచ్ అంత, ఈయనేమో కోడికత్తి ఆయనేమో నాటుకోడి భలే ఉన్నారు. వీళ్ళిద్దరూ జైలుకి వెళ్తే ఏం జరిగిద్ది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండిద్ది. ఇదైతే వాస్తవం. ఖచ్చితంగా వీళ్ళు కోడి పందాలు ఖచ్చితంగా నాటుకోడి పెంచుకోవచ్చండి. కోడి పందాలు ఈయన కోడి కత్తితో కోడి పందాలు వేస్తాడు, ఆయనేమో నాటుకోడి పెంచుతాడు, గుడ్లేమో అమర్నాథ్ అమ్ముతాడు. ఇది బాగుంది నిజంగా. అసలు ఏం కోడి ఫ్యామిలీ రా బాబు అన్నట్లుగా చివరికి వైఎస్ఆర్ ఫ్యామిలీ కోడి ఫ్యామిలీ అయిపోయింది ఆ పార్టీ. అంటే ఎంత కామెడీ అందిస్తున్నారు ఎవరికి వాళ్ళే. అంటే వీళ్ళు బిల్డప్ బాబాయిలు, ఎవరు ఏది చేసినా క్రెడిట్ నాదంటాడు. చెల్లెలేమో వీడు చోర్ అనిద్ది, ఈయనేమో క్రెడిట్ చోర్ అంటాడు. దొంగల దగ్గర నుంచి ఎవరయ్యా బాబు మిమ్మల్ని మీ క్రెడిట్ ని చోరు చేసేదని ప్రజలు అడుగుతున్నారు. నువ్వు ఒక దొంగవి, నువ్వు ఒక దోపిడీదారుడివి, గజ దొంగలకి దారి దోపిడీ దొంగల కంటే దారుణంగా దోచుకున్నావు. ఈ రోజున అట్లాంటి వ్యక్తి దగ్గర నుంచి నీకు క్రెడిట్ లేదు, ఇమేజ్ లేదు. ఇంకా ఇమేజ్కే డ్యామేజ్. ఈయన గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి ఇమేజ్కైనా ఈయన డ్యామేజ్. మరి ఇలాంటి వ్యక్తుల గురించి చెప్పుకుంటూ వెళితే నిన్న అద్దంకిలో మాత్రం ద బెస్ట్ కామెడీ షో నడిచింది. ద బెస్ట్ కామెడీని పండించాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం అందరికీ అర్థమైంది. పిచ్చ కామెడీ. అందరూ కూడా ఏదైనా ప్రోగ్రామ్ పెడుతుంటే అక్కడ మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే వెళదామంటే నేను చూసాను ఏంటి జనం అంతమంది వచ్చారు జగన్మోహన్ రెడ్డి దానికి అంటే హాల్లో కనిపిస్తూ ఉన్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో అంత ఎంటర్టైన్మెంట్ డైరెక్ట్గా సినిమాల్లో టీవీల్లో చూడటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, అరే మా నియోజకవర్గానికి వస్తున్నాడు బిల్డప్ బాబాయ్, మా నియోజకవర్గానికి వస్తున్నాడని అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి కామెడీ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు. సో వాస్తవానికి చూసుకుంటే అటు ఆర్సెలర్ మిట్టల్ కావచ్చు, నిప్పన్ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇది చంద్రబాబు నాయుడు తీసుకురావడం కానీ అటు మిట్టల్ గారు కూడా మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదో పాత ఫోటో తీసుకొచ్చి లేదు నేను మాట్లాడాను, గతంలో వాస్తవానికి మాట్లాడిన మాట మాత్రం వాస్తవం. కానీ ఎంతకి 1000 కోట్ల రూపాయలకు సంబంధించి గ్రీన్ అమోనియా సంబంధించి ఏదో ఒక ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. కానీ అప్పుడు కూడా ఆయన వ్యవహారం నచ్చకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కేసులో ఏమో తెలియదు కానీ ఆయన పెద్దగా అసలు ఎక్కడండి ప్రపంచ బ్యాంకే పరిగెత్తి పారిపోయింది నీకు అప్పు ఏమోరా బాబు అని. మరి అలాంటిది మీరు కియా కార్లకు సంబంధించి పంపించేశారు, మరి ఆ బ్యాటరీ అమర్ రాజా బ్యాటరీ పంపించేశారు. ఒక ఎంపీ గల్లా జయదేవ్ గారిని ఎలా కొట్టారండి. అవును. అయితే ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు మాట్లాడింది 1000 కోట్లు, కానీ ఇప్పుడు వచ్చింది ఎంత 1,50,000 కోట్లు గురించి మాట్లాడుతుంటే ఆ క్రెడిట్ ఈయన చోరీ చేద్దామని చెప్పి చూస్తుంటే ఈయన చోరీ గురించి అంటే ఈయనకు సంబంధించిన క్రెడిట్ ఎందుకని ఆయన నేనే చేశానని చెప్పి ఒప్పుకోవట్లేదు. ఒకటి బాబాయ్ హత్య కావచ్చు,
అదేవిధంగా చూసుకుంటే కల్తీ నెయ్యి కావచ్చు, లేదా కల్తీ మద్యం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆయన క్రెడిట్ ఎందుకని ఆయన ఆపాదించుకోడు? అంటే ఆయన చేసిన అరాచకాలేమో వేరే వాళ్ళమైన, వేరే వాళ్ళు చేసిన అభివృద్ధి మాత్రమే అది నా క్రెడిట్ అని చెప్పుకోవడాన్ని, ఇలాంటి మనుషుల్ని ఎలా చూడాలంటే ఇంకా అసలు వాళ్ళ మనుషుల కింద జమగట్టడమే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి అంటే మానవత్వంతో, ఆలోచన జ్ఞానంతో ఒక మంచి దీంతో ముందుకెళ్తారండి. ఆ మంచితనం అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో భూతద్దం పెట్టిన వెతికినా కూడా కనిపించదు. ఎందుకంటే చూసాం ఎక్కడా కూడా ఈ రోజు కూడా పార్టీ కార్యకర్తలకు ఏదన్నా ఇబ్బంది జరిగితే నేనున్నానని ఒక భరోసా ఇవ్వలేని నువ్వు ఈ రోజున పార్టీ దాన్ని బలోపేతం చేయటం, కార్యకర్తల్ని మరి కింద స్థాయి నుంచి వాళ్ళకి ఏ విధంగా మనం మంచి ఇది ఇవ్వాలి, వాళ్ళకి ఒక పెద్దపేట వేస్తానని చెప్తున్నాడు. అంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు పెద్దపేట వేయలా, ఆయన వేసుకుని కూర్చున్నాడు. ఆయన వేసుకుని కూర్చున్నాడు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు నువ్వు నిజంగా ఈ రోజున మా నాయకుడు అని చెప్పుకునే వాళ్ళు మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే వెళ్ళి అడగండి, ఇస్తాడో ఇవ్వడో చూడాలి. ఎక్కడ ఇవ్వని పరిస్థితి. అంటే సొంత తల్లి చెల్లికే దిక్కు లేదు, ఇంకా వీళ్ళకి బయట వాళ్ళకి ఇస్తారంటారా? ఎలా ఇస్తారండి? ఈ రోజు ఇన్ని రకాలుగా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇన్ని విధాలుగా ఈ వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాత ఎవరైనా సరే ఇంకా ఆ వ్యక్తి గురించి వెళ్ళి అడగటం మనకు దండగా, ఖర్చులు దండగా, లేకపోతే మన మాటలు కూడా అనవసరం ఆయనతో మాట్లాడటం, ఎదురుగా ఆయన చేయడం అనేది. వాళ్ళ ఉత్తరాది రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కొంతమంది వ్యక్తులు మరి నారా లోకేష్ గారికి ఎందుకు ట్వీట్ చేశారు? నారా లోకేష్ గారిని ఎందుకు వేరే వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు హెల్ప్ చేయమని కోరారు? భాస్కర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రికి కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఉంటది వైఎస్ఆర్సీపీ పార్టీ, స్వప్నానో ఏదో ఉంది ఆవిడ పేరు, గడ్డం. ఆ అమ్మాయి కూడా ఆ రోజున లోకేష్ గారికి ట్వీట్ చేసింది, ఒక పాప అనారోగ్యానికి సంబంధించి. వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడినా, ఎంత అవహేళన చేసినా, ఆయన ఎంత బాడీ షేమింగ్ చేసినా అవన్నీ కూడా ఆయనకు ఆ టయాన్ని గుర్తురాల. అక్కడ ఒక ప్రాణాన్ని నిలబెట్టే బాధ్యత నన్ను అడుగుతున్నారు, అది నిలబెట్టాలనేదే ఆయన ఆ రోజున చూశారు ఒక ప్రజాప్రతినిధిగా. అది కదా ఒక నాయకుడి లక్షణాలు, అది కదా ఒక నాయకుడు ఎలా ఉండాలనేది. అంతేగాని ఈ రోజున కామెడీ షో చేసుకుంటూ ఎదుటి వాళ్ళు చేసిన మంచి పనుల్ని అంటే వాళ్ళు ఒకటేనండి. ఇప్పుడు మనం గూగుల్ వస్తుందంటే ఇంకేముంది, అమ్మో అది వస్తే చాలా ప్రమాదం జరిగిద్దని చెప్పాడు. తర్వాత నిజంగా అది వచ్చేసింది, ఇంకా అన్నీ కూడా ఎంఓయూలు అయిపోయినాయి, రెడీ అయిపోతుంది అనగానే ఆ క్రెడిట్ మళ్ళీ ఈయన కొట్టేయాలి. అబ్బాయి అది నేనే తెచ్చాను, మా జగన్ అన్నే తెచ్చాడు, మీకు తెలియదా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు డబ్బాలు కొట్టుకోవటం. ఇది వీళ్ళ వైఖరి. కాబట్టి మీరు ఎన్ని బిల్డప్లు ఇచ్చుకున్నా, ఎంత ఇదిగా మీరు బయట ప్రపంచానికి ఏదో చేశామని చెప్పుకోవాలని ప్రయత్నం చేసినా ఎవరూ నమ్మరు. ఇది మాత్రం వాస్తవం. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిన్న మాత్రం ఆయన పెట్టినటువంటి ఒక సభ ఏదైతే ఉందో అద్దంకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఈయనకున్న సమస్యలన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టి చెప్పడంతో అందరూ కూడా నవ్వుకున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.